ఇది వెల్లుల్లితో తయారు చేసిన ఆయిలు. ఇది ఎలా తయారు చేయాలన్నది చరక సంహిత అన్న ఆయుర్వేద గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇది ఎలా తయారు చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం 125 గ్రాముల వెల్లుల్లి తీసుకొని, అందులో సరిపడా మజ్జిగ వేసి 12 గంటలు దాదాపుగా నానబెట్టాలి. అలా నానబెట్టిన తరువాత ఆ మజ్జిగని తీసేసేయాలి. దీన్ని శుద్ధి చేయటం అంటారు. వెల్లుల్లిని శుద్ధి చేయటం అంటారు. ఈ మజ్జిగని ఇంక మనం ఉపయోగించుకోకూడదు. ఈ మజ్జిగని పడేసేయాలి. ఆ శుద్ధి చేసిన వెల్లుల్లిని ముద్ద చేయాలి. ఇప్పుడు నువ్వుల నూనె, దీనికి నువ్వుల నూనె మాత్రమే వాడాలి. నువ్వుల నూనె తీసుకొని, ఆ నువ్వుల నూనె మొదట వేడి చేయాలి. బాగా వేడి చేసిన తర్వాత ఆ పొయ్యి ఆపేసి, అందులో మనం ఈ వెల్లుల్లి ముద్ద వేసి, ఆ తర్వాత 2 లీటర్ల వరకు ఆవు పాలు వేయాలి. అది గూడా ఫుల్ ఫ్యాట్ అంటే మొత్తం కొవ్వున్న ఆవు పాలు మాత్రమే వేయాలి. వేసిన తర్వాత మాత్రమే మళ్ళీ పొయ్యి వెలిగించాలి. అయి మరుగుతున్నప్పుడు, నూనె మరుగుతున్నప్పుడు మాత్రం ఇవి వేయకూడదు. మొత్తం పొంగొచ్చేసి పాడైపోతది. సో, ఇప్పుడు మీరు చూడొచ్చు. అవన్నీ ఏసిన తర్వాత పాలు, అలాగే ఈ వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించి దాన్ని ఇక తిప్పుతా ఉండాలి. ఇది చేయటానికి దాదాపుగా నాకు ఒక 4 గంటలు సమయం పట్టింది. ఈ 4 గంటలు గూడా మనం తిప్పుతానే ఉండాలి. గరిటెతోటి. అలా తిప్పలేదు అంటే అడుగంటిపోయి మాడిపోయే అవకాశం ఉంటది. అయితే 4 గంటలు అక్కడ నుంచొని తిప్పాల్సిన పని లేదు. 2, 3 నిమిషాలకు ఒకసారి వచ్చి తిప్పినా గూడా సరిపోతది. మీరు చూడొచ్చు. దాదాపుగా 3, 4 గంటలయిన తర్వాత దాదాపుగా అంతా ఇందులో వాడిన ఈ పాలు మొత్తం గూడా ఇంకిపోయి మీకు చిన్నగా ఆ నూనె అన్నది పైకి తేలుతా ఉంది. దాదాపుగా ఇప్పుడు అయిపోయింది. సో, మీరు చూడొచ్చు నూనంతా పైకి తేలింది. మిగిలిందంతా గూడా అంతా గూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా స్ట్రైనర్ గానీ, లేదంటే ఒక గుడ్డ తీసుకొని వడపోసుకోవచ్చు. ఇలా వడపోసుకున్న దాన్ని మనం కనీసం ఒక 5, 6 నెలల వరకు వాడుకోవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిందేంటంటే రోజుకి అర స్పూనో, ఒక స్పూనో వాడుకోవాలి తప్పించి అంతకు మించి ఎక్కువ మనం వాడుకోకూడదు.